హాయ్ అండి. ఇప్పుడు చూపించే ఈ బాడీ లెహంగాస్ నేను మా పాప కోసం స్టిచ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కలర్, ఇది టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉందండి. కింద పైతానీ బార్డర్ వచ్చి ఇచ్చారనమాట. దీని మీద అలానే రెడ్ కలర్, గోల్డెన్ ఎల్లో ఈ రెండింటికి కూడా బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఈ 2 కలర్స్లో. దీనికి వచ్చేసరికి ఫిల్ట్ ఉంటుంది కదా, మనం ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసి పెడతాం కదా, పట్టు దానికి నేను పైకి పెట్టానండి, చూడటానికి నీట్గా ఉంటుంది అని. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నేను గోల్డెన్ ఎల్లో తీసుకున్నానండి. టిష్యూ ఫ్యాబ్రిక్లో పఫ్ హ్యాండ్స్ ఇచ్చి కింద కట్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట. సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను. కింద వచ్చేసరికి ఐరన్ ప్లీట్స్ పెట్టి మిడిల్లో కూడా నేను కట్ వర్క్ బార్డర్ అనేది అటాచ్ చేశానండి. ఇది వచ్చేసరికి ఫైనల్ లుక్ ఎలా ఉందన్న చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్, ఇది ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతూ ఉన్న ఫ్యాబ్రిక్ కదా. కింద ఇట్లా వర్క్ అది వచ్చి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇది వర్క్ ఉంది అని చెప్పి నేను దీనికి లోపల ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేశానండి. బయటికి ఫోల్డ్ చేస్తే ఏమైతుంది అంటే అది వర్క్ మీద పడి వర్క్ అనేది నీట్గా కనిపించదు అన్నమాట. సో దానికోసము చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. దీని మీద వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కొంచెం పింకిష్ షేడ్లో తీసుకున్నాను. ఆల్ ఓవర్ వర్క్ ఉన్నది, అంటే కింద బార్డర్కి కొంచెం సెట్ అయ్యేలా ఉండేలాన పింక్ తీసుకుని అంబ్రెల్లా షేప్ కట్ చేసి పెట్టానండి. దీనికి ఎటువంటి లేస్ అటాచ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీనికి బ్లౌజ్ హెవీగానే వర్క్ వచ్చింది కదా. ఇంకా ఏమైనా లేసెస్ అటాచ్ చేస్తే చూసేటానికి అంత నీట్గా ఉండదు. ఈ డ్రెస్ కూడా ఎలా ఉన్నది అని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.